యేసుక్రీస్తు జయప్రవేశం. లూకాసు సువార్త 18వ అధ్యాయం 19వ అధ్యాయం 28వ వచనం. యేసు ఈ మాటలు చెప్పి యెరూషలేముకు వెళ్ళవలెనని ముందుగా సాగిపోయెను. ఆయన ఒలీవ కొండ దగ్గరనున్న బేత్పగే బేతనియ అను గ్రామముల సమీపమునకు వచ్చినప్పుడు తన శిష్యులిద్దరిని పిలిచి, మీరు ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి. అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల మీకు కనబడును. దాని మీద ఏ మనుషుడును ఎన్నడును కూర్చుండలేదు. దాన్ని విప్పి రండి. ఎవరైనను మీరెందుకు దీన్ని విప్పుచున్నారని మిమ్మల్ని అడిగిన ఎడల ఇది ప్రభువునకు కావలసి ఉన్నదని అతనితో చెప్పుడని చెప్పి వారిని పంపెను. పంపబడిన వారు వెళ్ళి ఆయన తమతో చెప్పినట్టే కనుగొని ఆ గాడిద పిల్లను విప్పుచుండగా దాని యజమానులు, మీరు ఆ గాడిద పిల్లను ఎందుకు విప్పుచున్నారని వారిని అడిగిరి. అందుకు వారు, ఇది ప్రభువుకు కావలసి ఉన్నదనిరి. తరువాత వారు యేసునొద్దకు దాన్ని తోలుకొని వచ్చి ఆ గాడిద పిల్ల మీద తమ బట్టలు వేసి యేసును దాని మీద ఎక్కించి ఆయన వెళ్ళుచుండగా తమ బట్టలు దారి పొడుగున పరిచిరి. ఒలీవ కొండ నుండి దిగుచోటికి ఆయన సమీపించినప్పుడు శిష్యులు సమూహమంతయు సంతోషించుచు, ప్రభువు పేరట వచ్చు రాజు స్తుతింపబడునుగాక, పరలోకమందు సమాధానమును, సర్వోన్నతమైన స్థలములో మహిమయు ఉండునుగాక అని తాము సూచించిన అద్భుతములన్నిటిని గూర్చి మహాశబ్దంతో దేవుని స్తోత్రం చేయసాగిరి. ఈ రీతిగా ప్రభువు యెరూషలేములోకి ప్రవేశించున్నాడు. ప్రభువు యెరూషలేములోకి ప్రవేశించున్నాడు. ప్రభువు యెరూషలేములోకి ప్రవేశించే సమయంలో అక్కడ జరిగిన సంగతులు మనం చూస్తే ప్రభు ఒక గాడిద పిల్లను ఎక్కి వచ్చినట్లుగా కనిపిస్తూ ఉన్నది. ఏంటి, రాజులకు రాజు ప్రభులకు ప్రభు అయిన దేవాది దేవుడు యేసుక్రీస్తు ఒక గాడిద పిల్ల మీద ఎక్కి రావటం ఏంటి అనే ఆలోచన సహజంగా మనందరికి కలగక మానదు. కానీ క్రీస్తు పూర్వము యేసు ప్రభు పుట్టక మునిపే సుమారు 470 నుంచి 520 సంవత్సరాల మధ్య కాలంలోనే యేసు ప్రభు యెరూషలేములో ఏ రీతిగా ప్రవేశించబోతున్నాడు అనే సత్యాన్ని జకర్యా గ్రంథంలో రాయబడి ఉంది. ప్రవక్త అయిన జకర్యా తన యొక్క గ్రంథములో 9వ అధ్యాయం 9వ వచనంలో యేసు ప్రభువు యెరూషలేములోకి ప్రవేశించేటప్పుడు రాజులకు రాజు ప్రభులకు ప్రభు యెరూషలేములో ప్రవేశించే సమయంలో గాడిద పిల్లను భారవాహికుని ఎక్కి వస్తాడన్న సత్యాన్ని తెలియజేశాడు. ఎందు గురించి గాడిద పిల్లను ఈ రీతిగా ఎక్కి వస్తున్నాడన్న సత్యాన్ని మనం ఆలోచించాలి. ఆయన రాజ్యము ఎలాంటి రాజ్యము? ఆయన రాజ్యము ఈ లోక సంబంధమైన రాజ్యము కాదన్న సంగతిని తెలియజేయటం కొరకు ప్రభువు గాడిదను ఎక్కి వచ్చినట్లుగా తెలుస్తున్నది. అదేవిధముగా దీనత్వంలో ప్రవేశించటం, తన రాజ్యం ఇహలోక సంబంధమైనది కాదని, బలిమితో హింస ద్వారా లోకాన్ని పరిపాలించడానికి తాను రాలేదని కనుపరచడానికి ఉద్దేశపూర్వకమైన సాదృశ్యాన్ని దేవుడు చూపించాడు. ఎందుకంటే సైనిక విజేతగా ఆయన ఈ రాజ్యాన్ని జయించటానికి రాలేదు, కానీ తన ప్రేమ, తన యొక్క త్యాగము, తన మరణముతోటి ఈ ప్రపంచాన్ని జయించటానికి వచ్చిన ప్రేమమయుడు యేసుక్రీస్తు. ఆయన ఈ రాజ్యము సైనికంగా పరిపాలించాలని వచ్చిన రాజు కాదు. నీ రాజు ఆత్మ సంబంధమైనటువంటి రాజు కనుక ఆయన ఈ లోకానికి తాను తగ్గించుకుని రిక్తునిగా వచ్చి ఉన్నాడు. ఆయన రాజులకు రాజును ప్రభులకు ప్రభు అయినప్పటికీ కూడా ఆయన తాను తగ్గించుకుని వచ్చాడు. అంటే ఈ భూమి మీద రాజ్య పరిపాలన చేయటం ఆయన ఉద్దేశం కాదు, పరలోక రాజ్యానికి మన అందరిని చేర్చటమే ఆయన ఉద్దేశం. కనుకనే యెరూషలేము పట్టణంలో ప్రవేశించినప్పుడు వారందరూ కూడా ఈ పని చేశారు. ప్రభు పేరట వచ్చు రాజు స్తుతింపబడునుగాక, పరలోకమందు సమాధానమును, సర్వోన్నతమైన స్థలములో మహిమయు ఉండునుగాక అని తాము చూచిన అద్భుతాలన్నిటినీ గూర్చి మహాశబ్దంతో దేవుని స్తోత్రగానం చేసిరి. ఆ సమూహంలో ఉన్న కొందరు పరిసయ్యులు, బోధకుడా, నీ శిష్యుల్ని గద్దింపమని ఆయనతో అనగా ప్రభువు ఈ రీతిగా చెప్పుచున్నాడు, వీరు ఒకవేళ అరవకుండిన ఎడల ఈ రాళ్ళు కేకలు వేయబోతున్నాయన్న సత్యాన్ని ప్రభువు తెలియజేశాడు.
ఆ యొక్క యెరూషలేము ప్రాంతంలో ఉన్నటువంటి బిడ్డలందరూ కూడా ఆ రోజు తమ రాజు ప్రవేశిస్తున్న సంగతిని ఎరిగి తమ బట్టలు దారి పొడుగునా పేర్చి హోసన్నా హోసన్నా అనుచు గాన ప్రతిగానంతో జయకేతనంతోటి ఆయన జయప్రవేశం చేశాడు. ఈ రీతిగా ప్రభువు యెరూషలేములోకి తాను బలి అర్పించుకోవటానికి ప్రవేశించినటువంటి సందర్భము బహు ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉన్నది.